తెల్లారేసి కూర్చొని స్కానింగ్ పెట్టుకోవచ్చు కదా. చూడమ్మా, గో టు చిన్న సేమ్ 20 అని ఇటు వచ్చేయండి, ఇటు వచ్చేయండి. యాక్టివేషన్ రా. సెటిల్మెంట్ మాత్రం యూ హ్యావ్ టు రిమెంబర్. దాన్ని తప్పించుకోవడానికి లేదు, మాకు తెలియదని చెప్పించుకోవడానికి లేదు, సరేనా. గో టు క్రియేట్, ఇంకొక సైకిల్ తీద్దాం, రిలయన్స్ రిటైల్ చేద్దాం. క్రియేట్ ప్రాజెక్ట్. కొన్ని ఆన్సర్స్ రాకపోయినా కూడా మీరేం బరీ కావాలి, ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి చాలు. ఆ కాస్ట్ ఎలిమెంట్స్ సేవ అంతా మనం వాళ్ళే తీసుకోవాల్సిందే కాబట్టి మీరేం అప్పటికే హైరాణ భయపడిపోయే అవసరం లేదు. ఎందుకంటే ఇది చిన్న మిస్టేక్ చేస్తుంటారు, అలొకేషన్ స్ట్రక్చర్ సోర్స్ స్ట్రక్చర్లోనే మిస్టేక్ జరుగుతుంది, మీకు ఏంటో జరిగే అవకాశమే లేదు. కాబట్టి మీరేం బరీ కావాలి. చూడమ్మా, నవ్వు ఇక్కడ మనము ప్రాజెక్ట్, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ నాట్ టేకింగ్ టీ డాష్, వీఆర్ టీ తీసుకోవడం లేదు, ఇప్పుడు మనం వేరే తీసుకుంటున్నాం. కాబట్టి టేక్ ఐ డాష్ 0786, కాకపోతే మనం 787 తీసుకున్నాం. బేసికలీ ఐ కెన్ సే ఇప్పుడు ఇది సెటిల్మెంట్ ప్రాసెస్. అదే మరి సెటిల్మెంట్ ప్రాసెస్. ఓకే, టేక్ హియర్ project profile is basically you can take 9,000 discount. Take 9,000 profile, enter here. ఒరే మిత్రం, హెల్త్ ఎట్లుంది? ఏం లేదు, చిన్న ప్రాసెస్ లేదు, డోంట్ వరీ అబౌట్ దట్. నేను చేసిందే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాబట్టి రేపు మాత్రం ఒక 2 hours ఉండేట్టుగా రావాలి రేపు. ఎందుకంటే రేపు ఇంకా మీరు తొందరగా ఆయన పాప ఆయన రావాలి కదా. ఎందుకంటే రేపు ఇది స్టార్ట్ చేస్తాం, TNM స్టార్ట్ చేసినప్పుడు ఒక స్ట్రక్చర్లో కంప్లీట్ చేసేయాలి, మళ్ళీ దాన్ని పెండింగ్ పెట్టి మూవ్ ఫార్వర్డ్ అనమాట. అందుకోసం రేపు మనం మీరు రేపు 10కి వచ్చినా నాకేం బాగా, రేపు ఒకరోజు రేపు 10కి రాగలుగుతాం మిత్రమా. 10కి వచ్చినామంటే రేపు మనము రేపు 10 to 11:30, 12 వరకు పెట్టుకున్నాం. ఒక ప్రాసెస్ వెళ్ళేద్దాం, కవర్ చేద్దాం. ఇది చిన్న ప్రాసెస్ అయ్యే, మీరు సింపుల్గా ఇది మీరేమంత కష్టపడాల్సిన అవసరం లేదు. బేసికలీ ఏదమ్మా మనము రిలయన్స్ రీటైల్ స్టోర్స్. ఓకే, స్టోర్స్. సో ఎంటర్ సెటిల్మెంట్ ప్రాసెస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఎస్, ఇన్వెస్ట్మెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. సెటిల్మెంట్. This is Reliance Sale Department. Reliance Point of Sale Department. Reliance Point of, మనం ఒక WBC ఒక ప్రాజెక్ట్ డెఫినేషన్ క్రియేట్ చేస్తున్నాం, ఒక WBC క్రియేట్ చేస్తున్నాము, ఒక రిలయన్స్ రిటైల్ స్టోర్స్ డిపార్ట్మెంట్ TOS క్రియేట్ చేస్తాం, అంతే, ఇంకేం చేయలేదు మనము. సో నవ్ అగైన్ జస్ట్ గో హియర్. ఇక్కడ మనం ఏం చేస్తాం, దీంట్లోపల ఇది వచ్చి మనము క్రెడిట్ కార్డ్ మిషన్ తీసుకుంటాం దీన్ని. ఓకే, ఎంటర్ హియర్ తీసుకున్నామా. సో హియర్ నౌ మనం ఏం చేయబోతున్నాము, వాట్ వీ హ్యావ్, దిస్ ఈజ్ బేసికలీ వాట్ ఈస్ కాల్డ్ దిస్ సమ్మరైజ్డ్ డిపార్ట్మెంట్. కాబట్టి హియర్ ఓన్లీ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ AUC. ఇక్కడ మనం AUC క్రియేట్ చేయాలి, ఇక్కడ పైన AUC క్రియేట్ చేయాలి, ఇక్కడ ఒకటికే క్రియేట్ చేస్తాం. కాబట్టి దీనికి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ అనేది అసైన్ చేయాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు అసైన్ ద investment profile for this particular WBS element, where you can just go and assign, where you can go and create AUC, asset under construction క్రియేట్ చేయాలి. కాబట్టి దీనికి ఒక్కదానికే 1000 పెడతాం అన్నమాట, అర్థమైందా. సో ఫర్ దిస్ వన్ వీఆర్ నాట్ క్రియేటింగ్ అసెట్, కాబట్టి రిమూవ్ దిస్ 1000. ఫర్ దిస్ వన్ ఆల్సో యూ ఆర్ నాట్ క్రియేటింగ్ అసెట్, సో రిమూవ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్, దిస్ వన్ ఆల్సో, అర్థమైందా. అట్ ది సేమ్ టైమ్ వీఆర్ సెండింగ్ అవర్ కాస్ట్ ఫ్రమ్ దిస్ fellow to directly to AUC.
అంతే కదా. కాబట్టి ఇక్కడ పంపించాం కాబట్టి దీన్ని అకౌంట్ అసైన్మెంట్గా తీసేసి. So here now what you are doing, the moment you go and release the project, system will create AUC here. AUC create. ఇప్పుడు the moment you release the project, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, what I am doing here, I am selecting this one, edit, status, release. The moment I release this one, for this particular Reliance point of sale department, the system will generate automatic asset under construction. It create చేస్తుంది automatic asset under construction, where you can see that AUC. And that AUC is coming from investment profile. Investment profile నుంచి వస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ నుంచి ప్లస్ టోటల్ అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగర్ చేసి ఉండాలి దానికి. చార్ట్ ఆఫ్ డెప్రిసియేషన్. Okay, everything will be configured by FICO guys. Okay, so here now see, if you go here, see here, AUC got created. Now you can even see that AUC from here, edit, WBS element, investment program, asset under construction. Okay, enter this one. See here, your asset is getting created right now, and the account determination is this one. These are all coming from FICO. So this button is not activated. Okay, and this is also not converted to permanent asset number. When you save this one, system will convert this one to actual asset number, and these values also will get activated here. Ippudu save chesinappudu go back here. Now just to go and save your project. Em chestunnam manamu save chestunnam ippudu. When you save this project, what happens is, now release అయిపోయింది, AUC save అవుతుంది. So what you have to do now, you have to acquire the asset. అంటే ఈ క్రెడిట్ కార్డ్ మిషన్ అనేది కొనాలి ఇప్పుడు, అంతే కదా. కొనాలంటే యూ హ్యావ్ టు గో అండ్ రన్ వన్ అసెట్ ట్రాన్సాక్షన్. ఎట్లా చేస్తాం దాన్ని, ఒకసారి గో బ్యాక్ హియర్. Now if you go inside this one, go inside here. Now go to outside it, WBS element, program, asset construction. ఇప్పుడు చూసావా asset 4 క్రియేట్ అయింది, ప్లస్ asset values యాక్టివేట్ అయింది అనమాట. If you go inside asset values, you can see the total asset related transactions. This is basically asset reporting అనమాట. FICO వాడు దీంట్లో నుంచి చూస్తాడు అనమాట. అసెట్ వాల్యూస్ అంటే ఎంత అసెట్ వాల్యూస్ ఎంత కొన్నాడు, ఓకే, ఎంత వాల్యూ అసెట్ కన్స్ట్రక్షన్ పంపించాడు అనే విషయాలంతా కూడా he will see from the asset values. Even you can see the depreciation, you can see the depreciation simulation అన్నీ కూడా వర్క్ చేస్తాడు as a part of asset accounting. So if is the asset values, asset has no values fiscal year 2020 ఇప్పుడు ఏం లేదు కాబట్టి మనకి ఇది కనిపిస్తూ ఉంది. అర్థమవుతుందా? Now what you can do now, just go back here, go back, now go and do asset procurement. Asset procurement ఎందుకోసం చేస్తున్నావు, you are going to do asset procurement for the project, అంటే for the department concern. దీనికి నువ్వు you are going to do the, ఇది కొనుక్కోబోతున్నావు ఇప్పుడు, you are buying this one. ఎవరి కోసం, ఈ ప్రాజెక్ట్ కోసం, అంతే కదా. సో దిస్ వన్ ఒకసారి నేను కాపీ చేసుకో, I0787 Control C, చూద్దాం. Now go back, go and do asset procurement. ఇప్పుడు ఏం చేస్తాం, go to logistics, go to your ఏందమ్మా ప్రాజెక్ట్ సిస్టమ్, ప్రొడక్షన్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, పర్చేజ్ ఆర్డర్, క్రియేట్, just create by using MV21. We are acquiring the asset now, we are buying that one. అక్కడి నుంచి పిఓరేజ్ చేయలేమా సార్? అక్కడి నుంచి పిఓరేజ్ చేయలేమా? అది ఓన్లీ ఎంఆర్పీ అయితే చేయగలరు, అంతేగాని ఇక్కడ చేయలేదు. ఇదంతా అసెట్ బేస్డ్ కదా. ఇక్కడ యు ఆర్ బయింగ్ ద అసెట్ ఫర్ అకౌంట్ అసైన్మెంట్ ప్రాజెక్ట్. You are going to do for project now. So take here P, avuna, and give here material text, short text ఇక్కడ ఏంది నీకు క్రెడిట్ కార్డ్ మిషన్, అంతే కదా. వివో క్వాలిటీ 1, ఓకే. సో ప్రైస్ ఒక 250 రూపాయలు ఇచ్చుకో, ఓకే.
సో నా లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ vendor 1000 ఇచ్చావు అంతేనా. సో హియర్ నౌ యూ కెన్ ఎంటర్ హియర్, ఎంటర్ కరెన్సీ, యూరో కరెన్సీ ఇస్తాము, ఎంటర్ హియర్. మనకు యాక్చువల్ కాస్ట్ కావాలంటే ఇప్పుడు మెయిన్గా వీ నీడ్ యాక్చువల్ కాస్ట్ అంతే కదా. ఇఫ్ యూ డూ జిఆర్ యూ గెట్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ 250 రూపీస్. ఈ 250 రూపీస్ ద అసెట్ వాల్యూ. దీన్ని ఎవరికి పంపించాలా, ఏయూసీ పంపించాలి. అది మనం చేయాల్సిన ప్రాసెస్. ఓకే, నౌ గో టు యూ హియర్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఇస్ 1000, పర్చేసింగ్ గ్రూప్ ఈజ్ 001, కంపెనీ కోడ్ ఈజ్ 1000. ప్లాంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ప్లాంట్ మెటీరియల్ గ్రూప్ కూడా అడుగుతున్నాం అనుకుంటా. సో హియర్ నౌ మెటీరియల్ గ్రూప్ ఏమి ఇద్దాం, మెటీరియల్ గ్రూప్ మిస్లెన్ ఇద్దామా చూస్తాం. హియర్ now just go to details, now go to your WBS element. మనం ఏం చేస్తాం దీనికే కదా ప్రాజెక్ట్ కోసం ఈ WBS element కోసం మనం చేసేటువంటి ప్రొక్యూర్మెంట్ కాబట్టి now go and check this one. Okay, now save your purchase order. నోట్ చేసుకో 4500014499 4500014499. ఇప్పుడు ఏం చేయాలి, దీనికి వెళ్ళి గో టు MIGO ఎంటర్. మనది స్కానింగ్ పెట్టినాడు మనడు. గో టు మీకు చేసావా, మనం మీగోకి వెళ్తే మన ట్రాన్సాక్షన్ మనం ఏం చేయాల్సిన ఇప్పుడు మీగోనేనా ఇది ఎక్కడది గోడ్స్ సీట్ టు PO. PO నెంబర్ వచ్చి మన ఎంత 4500014499 ఎంటర్. మన ఐటమ్ వచ్చేస్తుంది, మన క్రెడిట్ కార్డ్ మిషన్ వచ్చిందా మన ఐటము. సో మన డాక్యుమెంట్ డేట్ ఎంత ఇస్తాం దీనికి, పోస్టింగ్ డేటు ఐటమ్ ఓకే ఇవ్వు. పోస్టింగ్ డేట్ వచ్చిందంట 01 30/11/2000 ఇస్తాం. అది చెప్తుందిలే.
చెక్ చేసేటప్పుడు ద పోస్టింగ్ కెన్ బి డన్ ఓన్లీ ఇన్ 11th పీరియడ్ అండ్ 12th పీరియడ్ అని చెప్తుంది. ఓకే 2002 11 and 10. సో 11 ఇద్దాం. సో 30.11.2002 T.11.02 అంతే కదమ్మా. నౌ ఇట్స్ దేర్. ఓకే నౌ సేవ్ యువర్ దిస్ థింగ్. విల్ సీ పోస్ట్ అయిపోయిందంటే మనకు యాక్చువల్ కాస్ట్ వస్తుంది కాబట్టి మనం ఇంకా బుక్ సెటిల్మెంట్ మూవ్ అవ్వచ్చు. లేదంటే మళ్ళీ మనం పర్చేస్ ఆర్డర్ని సెటిల్ చేసుకొని పోవాలన్నమాట. లేకపోతే యాక్చువల్ కాస్ట్ రాదు కదా మనకు. ఓకే పోస్ట్ అయిపోయింది. నౌ గో హియర్ సీజే అయితే రిపోర్ట్లోకి వెళ్ళి ఒకసారి నీ కాస్ట్ చూసుకో. పెట్టలేదా? ఎందుకైనా నా జీవితాలతో ఆడుకుంటాను. మోసం పెట్టేయాలి కదా. నేను కూడా మర్చిపోయినా. కాన్సన్ట్రేషన్ దాటుకుంటే మన మోసం ఉండు. పాములు అంత పోనేది హౌస్ యూజ్ చేయడం పర్లేదు కానీ ఇది కొంచెం ఓకే 1-2 వచ్చేసింది యాక్చువల్ కాస్ట్ మనకు. ఇక్కడ నువ్వు చూసావంటే నువ్వు బేస్ కావాలంటే నువ్వు GRIR అన్ని అకౌంట్స్ చూసుకోవచ్చు మరి కావాలంటే. ఓకే ఇక్కడ పోయి లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. అది చూసింది కాబట్టి నౌ అది నరస్తాను బౌ అని. నౌ గో టు ఒకసారి మళ్ళీ మనం CJ 20 అని ఎంటర్. ఇప్పుడు ఇంకా మన వాల్యూస్ మనం సెటిల్ చేయాలి. ఏసీకి ఇంకా పంపించలేదు. ఓన్లీ జస్ట్ మనం మాత్రం యాక్చువల్ కాస్ట్ మాత్రం కనిపెట్టినాం. యాక్చువల్ కాస్ట్ వచ్చింది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీని మీద యాక్చువల్ కాస్ట్ ఉంది అంతే కదా. ఎందుకంటే దానికోసం ప్రకృతి చేశాం కాబట్టి. ఇప్పుడు నువ్వు ఒకసారి పోయి మళ్ళీ పోయేసి ఒకసారి నువ్వు కానీ నేను ఒక రీటైల్ స్టోర్స్లో ఒకసారి పోయి చూసావంటే మళ్ళీ సెటిల్ దాంట్లో ఏం వాల్యూస్ ఉండవు. ఇప్పుడు దాని మీద ఏం వాల్యూస్ ఎక్కడది ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అసెట్ అండ్ కన్స్ట్రక్షన్ పోతే కూడా ఏం వాల్యూస్ ఉండవు అన్నమాట. అసెట్ వాల్యూస్లో నీళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఇంకా ఏసీకి పంపించలేదు కాబట్టి. అర్థమవుతుంది. ఏసీకి పంపించినప్పుడు ఇక్కడ నీకు వాల్యూ చూసావా నీకు ఒక WBS వచ్చింది అని వచ్చింది. ఇప్పుడు వాల్యూస్ అయితే ఏం లేవు ఇంకా. ఓకే నౌ గో బ్యాక్ చేస్తాం స్లోగా. సార్ మరి ఇప్పుడు దీనికి సెటిల్మెంట్ స్ట్రాటజీని సెటిల్మెంట్ రూల్ అక్కర్లేదండి. అది వస్తున్నాం నెక్స్ట్ అదే చేయబోతాను. ఇప్పుడు ఓన్లీ మనం ఇది మాత్రం చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అదే చేయబోతున్నాం. స్కానింగ్ క్లోజ్ చేస్తే పోతుంది.
సిస్టమ్ రైస్ అయిపోయిందా? ఫార్మేట్ చేయాలి సార్ అలాగే. ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలమ్మా మనము వెళ్ళి నీ యొక్క go to 20 and enter. Now go to this project, now go back here. Now go and create settlement tool for this one. ఇక్కడ సెటిల్మెంట్ టూల్ క్రియేట్ చేసుకోవాలి, దీనికి అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా ఏసీ పంపించి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇది ఒక్కటి మాత్రం. దీనికి సెటిల్మెంట్ టూల్ అంటే ఏంది? దిస్ ఈజ్ బేసికలీ యువర్, అంతే కదా, సెండర్. దిస్ ద సెండర్, రైట్? దీనికి ఇక్కడికి వెళ్ళి నువ్వు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎడిట్ కాస్ట్ సెటిల్మెంట్ టూల్, అంతే కదా. యువర్ క్రియేటింగ్ సెటిల్మెంట్ టూల్ కాబట్టి కేటగిరీ ఎంతమంది? WBS. ఓకే, నౌ సెలెక్ట్ యువర్ WBS. Now give your receiver here, Control V. I 087 అంతే కదమ్మా? 0 కదా, 0 అంతే కదమ్మా? ఇంకొక వన్ ఉండాలి సార్. ఎందుక? డిపార్ట్మెంట్ హెడ్ పంపిస్తాను, రిలయన్స్ POS డిపార్ట్మెంట్ పంపిస్తున్నాం కదా. సో హియర్ నౌ గో బ్యాక్ హియర్, సెటిల్మెంట్ టూల్ క్రియేట్ అయ్యింది, అంతే కదా. సో నౌ దీనికి పంపించాలి ఇప్పుడు మనం, కాబట్టి నువ్వు ఇంకేం చేయొద్దు, అట్లా పెట్టుకునేసి సేవ్ చేసేసి అంతే. నౌ యూ గో టు CJ88 ట్రాన్సాక్షన్. మనము ఎప్పట్లో చేసింది? మనం 11th మంత్ కదా చేసింది, అదే 11th, అంతే కదా. సో నౌ ఎగ్జిక్యూట్ సెటిల్మెంట్. మనం ఏసీ పంపిస్తాం ఇప్పుడు వాల్యూస్. ఏసీ పంపించేసాం. ఓకే, నౌ గో బ్యాక్ హియర్, టెస్ట్ రన్ రిమూవ్ చేసే. ఇప్పుడు రిమూవ్ ద టెస్ట్ రన్ నొక్కి తీసేసి, అంతే కదమ్మా. నౌ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ సెటిల్మెంట్. ఓకేనమ్మా. సీ హియర్ నౌ వెళ్ళిపోయింది, 300 వెళ్ళిపోయింది, 500, 250 వెళ్ళిపోయింది. నౌ కావాలంటే CJ88 కూడా చూసుకోవచ్చు నువ్వు. ఇప్పుడు ఒకసారి వెళ్ళి నీ యొక్క ప్రాజెక్ట్ నుంచి చూడు. CJ20 ఎంటర్. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ దిస్ వన్, ఎడిట్ సెటిల్మెంట్, అంతే కదమ్మా. నౌ యూస్ క్యాపిటలైజ్. ఇప్పుడు జరిగింది చూసావా, 50 రూపీస్ క్యాపిటలైజ్ అయిపోయింది. ఏసీలో క్యాపిటలైజ్ అయింది. 50 రూపీస్ వచ్చి మన APC ట్రాన్సాక్షన్స్, అక్విజిషన్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ అకౌంట్. అంటే APC అక్విజిషన్ ఆఫ్ ప్రొడక్ట్ కాస్ట్ అకౌంట్, అక్విజిషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అంటే ఇవి అసెట్. ఎంతకి? 250 రూపాయలు మనము AUCకి చేసాం, అండర్ కన్స్ట్రక్షన్ కేసులో ఇచ్చేసాం. ఇప్పుడు నువ్వు దీన్ని కానీ ఫైనల్ ఫిక్స్లో పంపిస్తే ఇక్కడికి వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది, ఫైనల్ ఫిక్స్లో వెళ్ళిపోతుంది. కాబట్టి నౌ సో దీస్ బేసికలీ ఈ యొక్క 50 రూపీస్ వచ్చింది మనకి ఇక్కడ. ఇంకా వాడు దాన్ని చాలా పనులు చేసుకుంటాడు, దీని లోపల డిప్రిసియేషన్ సిమ్యులేషన్ చేసుకుంటాడు, చాలా చేసుకుంటాడు FSC వాడు, అదంతా మనకు అనవసరం. నౌ గో బ్యాక్ హియర్. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి? నౌ యూ హ్యావ్ టు గో అండ్ క్రియేట్. చూడు, ఏసీ క్రియేట్ సెటిల్మెంట్ టూల్ క్రియేట్ చేసావు దీనికి. నువ్వు దీనికి మాత్రమే సెటిల్మెంట్ టూల్ క్రియేట్ చేస్తావు, గుర్తుందా? దీనికి మాత్రం సెటిల్మెంట్ టూల్ క్రియేట్ చేసావు దీనికి. నువ్వు క్రియేట్ చేయలేదు దీనికి, ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకునేది. ఆ సెటిల్మెంట్ టూల్ ఒకసారి చూడు ఏంది అది. కాస్ట్ సెటిల్మెంట్ టూల్ చేస్తే ఇప్పుడు ఫిక్స్ రేసర్ పంపించేస్తుంది. ఓకే, నీ యొక్క వాల్యూ 100% వెళ్ళిపోయింది AUCకి.
ఒకసారి CJ3 రిపోర్ట్ చూసామంటే రిపోర్ట్ చేంజ్ అయి ఉంటుంది. ఇప్పుడు CJ3 రిపోర్ట్ చూస్తే రిపోర్ట్ బై చూసినట్లయితే యూ విల్ సీ ద రిపోర్ట్ విచ్ వాస్ చేంజ్. ఇంతకుముందు మనకు ఒక లైన్ ఉంటుంది, ఒకటి వచ్చింది చూసావా, ఇప్పుడు ఇన్ని లైన్ వస్తుంది. ఇదంతా కూడా అసెట్ ట్రాన్సాక్షన్స్ క్యాప్చర్ చేసింది. ఓకే, నౌ గో బ్యాక్ హియర్. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? జస్ట్ గో అండ్ క్రియేట్ ఫైనల్ ఫిక్స్డ్ అసెట్ క్రియేట్ చేయాలి, అంతే కదా. ఫర్ దట్ వన్ CJ20N enter. Now double click this one, expand, select this one, అంతే కదా. Now edit WBS element, investment programs, create completed asset. చూడమ్మా, create completed asset ఇదే కదా, create completed asset. If you click this one, ఏం చేస్తుంది? సిస్టమ్ చేంజ్ చేస్తుంది, డిస్ట్రిబ్యూషన్ రూల్స్ మరియు సెటిల్మెంట్ రూల్ రెండు క్రియేట్ చేస్తున్నాం. సార్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంటే అంతా అయిపోయినాకనే వీ వాంట్ టు డూ దిస్. ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అంత అయిపోయినాకనే చేస్తాం, అంత అయిపోయినాక చేస్తాం. దానికి ముందు ప్రీ కాన్ఫిగర్ పారామీటర్స్ అంతా కాన్ఫిగర్ చేసి పెట్టాలి. ఎవరు చేస్తాడు? FSC వాడు చేస్తాడు. అసెట్ అకౌంటింగ్ అంటే చూసావా, అంటే ఏ యూసేజ్ పంపించినప్పుడు ఫైనల్ అసెట్ అంతా రెడీగా ఉండాలి. ఇప్పుడు మీకు మీరు చదువుకుంటారు ఎంటర్ప్రైజ్ అసెట్ మేనేజ్మెంట్, అసెట్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, FSC అసెట్ అకౌంటింగ్ గై అంటారు చూసావా, వాడు ఆల్రెడీ కాన్ఫిగర్ చేసేసి ఉంటాడు. అసెట్ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసారమ్మా. చేసేసిన తర్వాత మనం PS యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా చేస్తాం అన్నమాట. నువ్వు డైరెక్ట్గా కానీ అసెట్ అకౌంటింగ్ లేకుండా చేయలేవు. ఓకే, దట్ ఇస్ ద ప్రీ రిక్విజిట్స్ ఫర్ అసెట్ అకౌంటింగ్, ఆల్సో కలిసి ఎంటర్ప్రైజ్ అసెట్ మేనేజ్మెంట్, ఆల్సో కలిసి ఫిక్స్డ్ అసెట్స్. నేను ఉండేది యూజ్ చేసుకుంటాను ఇప్పుడు, లేదంటే ఇవంతా నువ్వు క్రియేట్ చేయాలి. మొత్తం అసెట్ క్లాసెస్ కానీ అన్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. అది మన బాధ్యత కాదు కాబట్టి మనం ఏదో ఒకటి తీసుకొని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం ఒక అసెట్ తీసుకున్నాం, బిల్డింగ్స్ తీసుకో. ఇక్కడ ఎగ్జాంపుల్, నౌ ఎంటర్ హియర్. ఇప్పుడు ఏం చేస్తుంది చూసావా, వన్ అసెట్ క్రియేటెడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రూల్స్ క్రియేటెడ్. అంటే మీ ఇక్కడ చేసావు కాబట్టి ఈ AUC నుంచి ఫైనల్ ఫిక్స్డ్ అసెట్ పంపించడానికి కావాల్సినటువంటి ఒక అసెట్ క్రియేట్ అయింది, ప్లస్ డిస్ట్రిబ్యూషన్ రూల్స్ క్రియేట్ అయిపోయింది. అర్థమా? అంటే మేము లెక్క ఏమి, అసెట్ ఈస్ రెడీ ఫర్ సర్వీస్ అప్పుడు మాత్రమే చేస్తావు. అండర్ కన్స్ట్రక్షన్కే పంపిస్తూ ఉంటావు, కానీ ఇప్పుడు అసెట్ ఈస్ రెడీ ఫర్ సర్వీస్ కాబట్టి నువ్వేం చేయకూడదు. నౌ యూ కెన్ జస్ట్ గో అండ్ సేవ్ యువర్. నా అసెట్ ఈస్ రెడీ ఫర్ సర్వీస్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, వెళ్ళి నువ్వు యూ హ్యావ్ టు సెండ్ దిస్ వన్ టు ఫైనల్ ఫిక్స్డ్ అసెట్ పంపించాలి. నువ్వు ఇంకేం చేయాల్సి అవసరం లేదు, ఇంకో సెటిల్మెంట్ అని చూడాలి అంతే. ఇప్పుడు ఏం చేస్తాం, వెళ్ళి నౌ గో టు CJ88 అంటే ఇప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ వచ్చి ఫుల్ సెటిల్మెంట్ పెడతాం. తర్వాత ఉందా, నౌ రిటర్న్ లిస్ట్ ఇది పెడతాం. ఒకసారి అని చేద్దాం. టెస్ట్ ఉండి మనం మళ్ళీ తీసేస్తాం అంతే, చెక్ చేస్తాను కదా. ఇప్పుడు మనం సెండింగ్ టు ఫైనల్ ఫిక్స్ చేసి పంపిస్తున్నాం. ఇప్పుడు సెకండ్ సెటిల్మెంట్ జరుగుతూ ఉంది ఇక్కడ, అదే క్రియేట్ చేసుకుంటుంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. చూద్దాం, మనకు ఇది సెండింగ్ టు ఫైనల్ ఫిక్స్ చేసి పంపించేస్తుంది. ఫైనల్ ఫిక్స్ పంపించింది కాబట్టి ఇప్పుడు నువ్వు టెస్ట్ రన్ రిమూవ్ చేసేసి ఒకసారి రిమూవ్ ద టెస్ట్ రన్. నౌ ఎగ్జిక్యూట్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఫుల్ సెటిల్మెంట్ పెట్టాం, మర్చిపోకూడదు. ఓకే, ఫుల్ సెటిల్మెంట్ ఎగ్జిక్యూట్ తీసుకున్నాం. ఇది ట్రాన్స్ఫరింగ్ టు ఫైనల్ ఫిక్స్డ్. ఇది సెకండ్ సెటిల్మెంట్ అన్నమాట. ఇది ఈ ఫిక్స్డ్ అసెట్ ప్రాజెక్ట్లో 2 times సెటిల్ చేద్దాం. ఓకే, ఇది ఈజ్ ద ఫిక్స్డ్ అసెట్ ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది అన్నమాట. ఓకే, నౌ గో బ్యాక్ హియర్. నౌ గో బ్యాక్. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒకసారి నీ యొక్క CJ3 రిపోర్ట్ చూస్తే, CJ3 రిపోర్ట్ చూసినట్లయితే మంది ఫైనల్ ఫిక్స్డ్ ఈచ్ ఐటమ్ చూసామంటే ఎక్కడికి పోయింది, ప్రాజెక్ట్లో అక్కడ చూస్తుంది వాల్యూస్ ఉండదు. ఉండదు, ఇప్పుడు చూపిస్తుంది కూడా. నౌ జస్ట్ గో బ్యాక్ హియర్, ఎగ్జిట్ దిస్ వన్. అక్కడి నుంచి ఫైనల్ ఫిక్స్డ్ వెళ్ళిపోయింది కాబట్టి నౌ గో టు CJ. ఇది మార్కెట్లో చాలా హాట్ గురు ఇది. ఇది ఫిక్స్డ్ అసెట్స్, ఈ ప్రాజెక్ట్ సిస్టమ్స్ ఫిక్స్డ్ అసెట్స్ చేసేసిన తర్వాత ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా హాట్ మార్కెట్లో, US మార్కెట్లో చాలా హాట్. టార్గెట్ రిటైల్ స్టోర్స్ ఇదే ఫాలో అవుతాం, వాల్మార్ట్ ఇదే ఫాలో అవుతాం. అన్ని కంప్లీట్ రిటైల్ స్టోర్స్ అంతా ప్రాసెస్ చేయమన్నమాట. నేను చాలా ఇంపార్టెంట్ నీకు. టార్గెట్ వాల్మార్ట్ తెలుసు కదా, టార్గెట్ తెలుసు కదా వాల్మార్ట్. ఇప్పుడు వెళ్ళి ఇక్కడికి వెళ్ళినామంటే ఒకసారి ఎడిట్ WBS ఎలిమెంట్, ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్స్, అసెట్ అండ్ కన్స్ట్రక్షన్లోకి చూసినట్లయితే నౌ అసెట్ వాల్యూస్ చేరిపోయింటాయి. ఇప్పుడు ఏం చేస్తావు నెక్స్ట్, నువ్వు అంతా మనం అసెట్ అక్విజిషన్ చేసేసాం, అసెట్ క్యాపిటలైజ్ చేసేసాం, అసెట్ రిటైర్ చేసేసాం, అసెట్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేసాం. ఓకే, దెన్ యూ కెన్ జస్ట్ గో ఆన్ ఎడిట్
status set, then edit status close set. ఓకే, స్టేటస్ ఇన్ఫర్మేషన్లో మనకు అసెట్ ఇది డియాక్టివేట్ ఫిజికల్ ఇయర్ 2010 అంటే ఇప్పుడు 2010 యాక్టివేట్ అవుతుంది కాబట్టి 2010లో నువ్వు ఇప్పుడు క్లోజ్ చేసానికి లేదు ప్రాజెక్ట్ని, ఎందుకంటే యూ కెన్ జస్ట్ ఓన్లీ పుట్ టెకో, ఎందుకంటే 2010 తర్వాత 2002 కాబట్టి ఇట్స్ నాట్ అలౌడ్ అన్నమాట. మళ్ళీ నువ్వు పోయేసి యూ హ్యావ్ టు గో అండ్ రన్ ట్రాన్సాక్షన్ కాల్ ABWB. అదే సార్ ఒకసారి నేను క్లోజ్ స్టేటస్ పెట్టేసినాక నేను తర్వాత కింద పోయేదో WS యాడ్ యాడ్ చేయకూడదు, క్లోజ్ అప్పుడు యాడ్ చేయకూడదు, చేయిస్తుందా సిస్టమ్ అనేది కొట్టేస్తుందా? ఎవరు వచ్చేస్తుంది, యూ కెనాట్ క్రియేట్ క్లోజ్. కానీ నువ్వు క్లోజ్ అంటే ఇప్పుడు యూజర్ నేను ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ క్లోజ్ చేస్తాను, యూజర్ వచ్చేసి ఒక WS యాడ్ చేయలేడు. నువ్వు మళ్ళీ దాన్ని క్లోజ్ రివోక్ చేసుకోవచ్చు. ఈవెన్ టెకోలో ఉన్నప్పుడు కూడా చేంజ్ చేయలేదు. ఓకే ఓకే, టెకోలో ఉన్నప్పుడు చేంజ్ చేయాలి. మళ్ళీ నువ్వు టెకోకి వెళ్ళి చూడు ఒకసారి, చూద్దాం. సింపుల్ స్టెప్ కదా, ఇప్పుడు టెకోలో ఉంది కదమ్మా, నేను సేవ్ చేసాను, ఇప్పుడు టెకోలో ఉంది. ఒకసారి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాను, టెకో చేసేసాను కదా, సో ఇప్పుడు వెళ్ళి ఒక WBS ఎప్పుడు క్రియేట్ చేద్దాం, ఏముంటుందో తెలిసిపోతుంది కదా. ఓకే, నా ఓకే క్లోజ్లో ఉంటే మాత్రం చేయలేదు, ఒకసారి టెకోలో ఉంటే ఏం చేస్తుందో ఒకసారి చూస్తాం, మనకి అర్థమైపోతుంది కదా. చూసావా స్టేటస్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తాం, ఇన్ఫార్మ్ చేస్తుంది అప్పుడే ప్రాజెక్ట్ రిఫరెన్స్ ప్రాజెక్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ యాక్టివ్ కాబట్టి మనం చేయలేము అన్నమాట. ఓకే, అయినా కూడా ఇరెస్పెక్టివ్ కార్య కమాన్ అన్నా అనుకో కూడా ఏం చేస్తుంటే క్రియేట్ చేస్తుంది. ఇరెస్పెక్టివ్ స్టేటస్ గో హెడ్ అని చెప్పి అగేన్స్ ద డిసిప్లిన్ అంతే. సో దిస్ ద బేసికలీ దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సెకండ్ సెటిల్మెంట్ ఇది. ఓకే, సో ఇది ఒకసారి వర్క్ చేయండి. ఇంకా రేపు 10కి వచ్చినా పర్లేదు, మీరు ఇంకా కొంచెం ముందు రాగలిగినా పర్లేదు, నాకేం అబ్జెక్షన్ లేదు. 10కి వచ్చేసి